ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అని మనం దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి, హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడి ఉంది, ప్రియులారా, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హల్లెలూయా. చక్కనైన మాట దేవుని వాక్యం మాట్లాడినట్టు మనం చూస్తాం. ఏమండి, ఐగుప్తు అనగానే మనకి బాగా సుపరిచితమైన మాట ఏంటంటే లోకము అని. ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో హింసింపబడి విడిపించబడిన తరువాత దేవుడు ఎడారిలోను కొండల్లోనూ అరణ్యములోనూ వాళ్ళకి తోడుగా ఉండి మేలులు చేస్తూ ఆహార పదార్థాలు అందిస్తూ, ఏమండి, అనారోగ్యపు స్థితిగతులలో నడవకుండా ఆరోగ్యపు స్థితిగతుల ప్రయాణాన్ని దేవుడు వాళ్ళ ముందుకు తీసుకొచ్చినట్లు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇది మాత్రమే కాకుండా వారి ప్రయాణం అంతట్లో కూడా దేవుని ఆత్మ వాళ్ళ మధ్యలో సంచరించిందట. పగల్లో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రయాణం చేసిన ప్రభు అదే మాట ఈ హగ్గాయి గ్రంథ ప్రవక్త ద్వారా, ఈ హగ్గాయి గ్రంథంలో కూడా రాయబడిన మాట, మీరు పూనుకునే ప్రతి పని జరగడానికి నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు కలవరపడక్కర్లేదు, జడి అక్కర్లేదు, కృంగక్కర్లేదు అని ప్రస్తాపిస్తూ అంటాడు. ఐగుప్తు దేశంలో చేసే మీతో ఒక నిబంధన, మిమ్మల్ని నిశ్చయముగా నా ప్రజలు అనబడేలాగా నేను తీసుకెళ్తాను, కానాను ప్రాంతంలో మిమ్మల్ని పెడతాను, మిమ్మల్ని పోషిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను అన్న మాటలు అన్నిటిని కలిపి క్లుప్త వివరణలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీతో నేను ఒక నిబంధన చేసి ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, దేవుడు నీతో ఏమని నిబంధన చేశాడో ఒకసారి ఆలోచించు. దేవుని నిబంధన నీతో ఎలా చేశాడో ఒకసారి ఆలోచించు. ఆ నిబంధన పరిపూర్ణత ఏంటి అనేది ఆలోచిస్తే దేవుని ఆత్మ నిన్ను బలవంతముగా క్షేమముగా ఏమండి నడిపిస్తాడు అన్నది కూడా అక్షరాల నిజం అని చెప్పాలి. స్తోత్ర. ఎందుకు అలాగా అంటే మనుషులు అనుకోండి, చేసిన ఆ మాటని, ఇచ్చిన మాటని మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. మనుషులు అనుకోండి, ఇచ్చిన ఆ మాటని మరలా క్షమించే అంటే తీసేసే అలవాటు ఉంటుంది. కానీ దేవుడు అనబడిన ఏమండి ఆ మాట వెనక్కి తీసుకోదన్న విషయాన్ని మనం గుర్తెరగవచ్చు. స్తోత్ర. మరి వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఈ పూట ప్రస్తాపించాడు అంటే ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడేమో, నేను ఏ కాడికి నిన్ను ఆశీర్వదిస్తానో, ఏ కాడికి నిన్ను స్వస్థపరుస్తానో, ఏ కాడికి నీ స్వదేనీల జనుల మధ్యకి నేను ఈ దేశం నుంచి ఆ ప్రాంతాన్ని నుంచి తీసుకెళ్తానో, ఏదో ఒక రకంగా దేవుడు నీకు వాగ్దానం చేసుంటాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి మీతో ఉండేది మనుషులు కాదు, దూరం నడిచి అలిసిపోవడానికి నా ఆత్మ మీ మధ్యన ఉన్నదన్న మాట అంటాడు. చూడండి, ఆ మాట చదువుతాను. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకొంతకాలము ఆకాశము భూమియు సముద్రము నేలను నేను కంపింపజేస్తున్నాను మాటలు కనబడతాయి. దేనికని ఇవన్నీ చేయాలి ఆయన అంటే, నీకు మేలు జరగాలి, ఆయన మీద నమ్మిక ఉంచిన నీవు కదలక నిలబడట కొరకయ్యని ఆలోచించు. ఏ స్థితిని, ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మన మధ్యన మీ మధ్యన ఉన్నదని విశ్వసించి ముందుకు అడిగేద్దాం. దేవుని కృప నీకు తోడుండుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న వారికి పిరికి హృదయం కలిగి ఉంటే నాయన మరల మీరు ధైర్యపరుస్తున్నారు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక కలవరపడుకుడు అన్న ప్రభు, మీకు స్తోత్ర. కనికరం చూపి దీవించి మహిమాన్వితమని మీ ఆత్మతో నింపి నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.